వేదికను అందించినటువంటి అధికారులు, వేదిక ముందున్నటువంటి ఆహుతులైన పెద్దలు, మిత్రులు అందరికీ నమస్కారం. ఇందులో నేను ఒక విషయం ప్రముఖంగా మాట్లాడవలస్తున్నాను. ఈ మైనింగ్ పర్మిషన్ ఈ ఏరియాలో ఎందుకు ఇవ్వాలి? ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నందిగామ అవతల నుంచి అంటే దొనకొండ నుంచి మరలా కోదాడ ఏరియా వరకు, అంటే కోదాడ వెళ్ళిపోయింది, మంది కాదు, ఎక్కడా లేదు. మనకేమన్నా చిప్స్ కావాలన్నా, మెటీరియల్ కావాలన్నా, రోడ్ మెటీరియల్ కావచ్చు, హౌస్ మెటీరియల్ కావచ్చు, ఎక్కడా లేదు. మనకు కావాలంటే చివరికి దొనబండకి వెళ్ళాలంటే కొద్ది ఆర్డర్ ఇస్తే వాడు ఇవ్వడు. ఎక్కువ లారీలు ఎక్కువ లోడ్లు ఉండేట్లయితే వాడు ఇస్తాడు, కానీ లేకపోతే వాడు ఇవ్వడు. కొద్ది మొత్తంలో డిమాండ్ ఉన్నటువంటి ఇళ్ళకి ఉంటే ఎక్కడికి వెళ్ళాలి అంటే ఐ వాంట్ టు ఇంప్రెస్ అపాన్ ది అథారిటీస్ రిగార్డింగ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ యూనిట్. ఈ యూనిట్ ఇక్కడ పెట్టడం వల్ల, మైనింగ్ ఇక్కడ జరగడం వల్ల, ఈ క్రషింగ్ ఇక్కడ జరగడం వల్ల ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఎంత ప్రయోజనం వస్తుందనే దాన్ని మీ దృష్టికి తీసుకురావస్తున్నారు. అదేవిధంగా అనేక కుటుంబాలు దీని మీద ఆధారపడతాయి. అంతేకాకుండా ట్రాన్స్పోర్ట్, అనేక వందల ట్రాక్టర్లు, లారీలు, మళ్ళీ అందులో పనిచేసేవాళ్ళు, ఈ విధంగా ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని వందల మందికి జీవనోపాధి ఏర్పడే అవకాశం ఇక్కడ ఉంది. అంతేకాదు ఇంకోటి చెప్తున్నాను, మన దేశంలో మానవ సంపదకి కరువు లేదు, బాగానే ఉంది. మనకు లేకుండా పోయింది ఏమిటంటే ఇండస్ట్రియల్ గ్రోత్, పారిశ్రామిక ప్రగతి మనం అనుకున్నట్టుగా రాలా. కారణం బ్రిటిష్ వాళ్ళు మనం 192 సంవత్సరాలు పరిపాలించారు. వాళ్ళకి అనుకూలంగా చేసుకున్నారు, కానీ భారతదేశం డెవలప్ చేసే విధంగా చేయడానికి వాళ్ళు ఎప్పుడు ప్రయత్నం చేయాల. కానీ మన స్వతంత్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరాలు గడిచినప్పటికీ రావాల్సిన పారిశ్రామిక ప్రగతి రాలేదు. చివరికి 1990 సంవత్సరంలో సోవియట్ యూనియన్ పతనం అయిన తర్వాత ఎకానమీ ఇట్లా ఉండటానికి వీళ్ళు మారిపోవాలి అనేటువంటి నిర్ణయం పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు వాళ్ళు ఉండబట్టి ఆనాడు ఎకానమీని ఓపెన్ చేశారు. ప్రైవేట్ వాళ్ళు ఎవరైనా సరే పరిశ్రమలు స్థాపించారు.